అంటే బీజేపీ ఎక్కువ వినపడలేదు. ఇవాళ ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీని కానీ దగ్గర తీసుకొని వాళ్ళు వీళ్ళు కలిసి పోటీ చేస్తే కాంగ్రెస్కు అదే దీపక్ రెడ్డికి ఇచ్చింది. దీపక్ రెడ్డి ఇక్కడోడు కాదు. నాకు గీ వయసుకి బీజేపీ తప్పు చేస్తే నేను నెత్తికి తీసుకొని ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో బీజేపీ ఎంత పాత్ర ఉంటుంది? మంచి పాత్రే ఉంటుంది. కానీ సేఫ్ జోన్లో రేవంత్ రెడ్డి ఎందుకుంటానంటే కేసీఆర్ మూగమైంది గొంతు. ఆయన గొంతే తెలంగాణకు వరంగా ఉండేది. ఆ గొంతు వినబడుతుంది. కవిత ఇంటి పోరు పలసనైంది పార్టీ. అప్పుడు మాట్లాడిన కవిత గారు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఏ స్త్రీమూర్తి కూడా తివారి జైల్లో ఉండదు, లిక్కర్ దందా చేయదు. అంటే తెలంగాణలో యువతకు మోసం చేసిందా? మక్కదున్న కంకులు అమ్ముకున్నోడు కూడా మంచిగా వస్తారు. మీ మనవడిని పంపించినారు కానీ మాకు పంపడానికి వెళ్ళడానికి కూడా నా బిడ్డ పోయిందా? ఒక్కటే పైజామా ఒక్కటే షర్ట్ ఉండేది, అది ఉతికి పిండి వేసుకొని మళ్ళా తెల్లారి నా బిడ్డ అంతా కష్టపడ్డది. నేను కన్నీళ్లతో చెప్తానా? గుడ్లు కూల్చివేత, గుడ్లో మలమూత్ర విసర్జన, ఇట్లా అసలు మీరు చూసారా? ఇవి హిందూ ధర్మం ఏదైతున్నదో అన్ని ధర్మాలను ఇముడ్చుకున్న ధర్మమే హిందూ ధర్మం. హిందూ మతం కాదు, సనాతన హైందవ ధర్మం. నమస్కారం అందరికీ, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. నేను మీ సుమలత. సో ఈరోజు మనం అంటే తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ అయితే ఖరారైపోయినాయి, ఫిబ్రవరిలో జరుగుతున్నాయి అని చెప్పేసి మనకు తెలిసిన వార్తే. దీంట్లో భాగంగా మనతో పాటు ఈరోజు ఉన్న గెస్ట్ రాజయ్య యాదవ్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు అని చెప్పుకోవచ్చు. మరి ఇట్లా బీజేపీలో ఉన్నారు. అసలు ఇక్కడ తెలంగాణ రాజకీయాల గురించి, అంటే ఇప్పుడు జరిగే మున్సిపల్ ఎలక్షన్స్ గురించి ప్రతి ఒక్కటి సార్ని అడిగి తెలుసుకుందాము. సార్ ఎలా భావిస్తున్నారు? అంటే బీజేపీ సరిగ్గా వాడుకోవట్లేదా సార్ని? ఎందుకంటే ఇంతకుముందు కేసీఆర్ గారి దగ్గర ఉన్న ప్రసంగాలు మనం చూసే ఉంటాం, కానీ ఇప్పుడు వినిపడట్లేదు సార్ ఉన్న పార్టీలోనే. ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ మన పాయింట్ అది. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ అసలుకి ఆ స్థితియే లేదు, అంటే పోటీ చేసే స్థితే లేదు అని చెప్పేసి ప్రధాన పార్టీలు అంటున్నారు. అసలు మీరు ఎలా భావిస్తున్నారు? ఒకటేమో సిటీలల్లో టీఆర్ఎస్ పార్టీకి ఆదరణ తక్కువ ఉంటుంది, కానీ వాళ్ళకి లీడర్షిప్ ఉన్నది. కానీ యంగ్ లీడర్షిప్ ఏదైతున్నదో అది బీజేపీకి ఉన్నది. కానీ వాళ్ళకు లీడర్ కొరత ఉన్నది, వాళ్ళకు లీడర్ కొరత ఉన్నది. ఇవాళ హైదరాబాద్ కార్పొరేషన్ జరగడం లేదు. గ్రామీణ ప్రాంతాలలో జరిగేటువంటి కార్పొరేషన్ ఎన్నికలు ఉంటాయి. వాళ్ళు సరిగ్గా వాడుకుంటే ఇవాళ 8 మంది పార్లమెంట్ మెంబర్లు, 8 మంది అసెంబ్లీ మెంబర్లు, రాజాసింగ్ను కూడా దగ్గర తీసుకొని 2 ఎమ్మెల్సీలను వీళ్ళందరికీ పని బాధ్యత తప్పచెప్పి, ఎందుకంటే ఇప్పుడున్న ప్రెసిడెంట్ గారు అయితే యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతాడని నేను అనుకుంటలేను. ఎందుకంటే మన గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూరు కూడా పోలేదు ఆయన. సరే పట్టణాలు కాబట్టి పోతాడు కావచ్చు, ఆయన పోయినంత మాత్రాన ప్రభావం పెద్దగా ఉండదు. కానీ అందరితోని పని చేయించే విధానం, సీనియర్స్ని అందరిని కూడా ఉపయోగించుకొని, జూనియర్స్ కూడా ఉపయోగించుకొని, కొత్తగా పార్టీలకు వచ్చిన వాళ్ళ వ్యక్తులందరినీ కూడా ఉపయోగించుకుంటే కొంత రిజల్ట్ ఉంటుంది. కానీ డెప్త్ ఉండి రిజల్ట్ ఖచ్చితంగా రావాలనేటువంటి కాంక్ష కనుకుంటే వీళ్ళు అధిష్టాన వర్గాన్ని సంప్రదించి ఇవాళ ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీని కానీ దగ్గర తీసుకొని వాళ్ళు వీళ్ళు కలిసి పోటీ చేస్తే కాంగ్రెస్కు పుట్టగతులు కూడా ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికలల్లో మీరు ఎవరికి వాళ్ళు యమునా తీరై పోటీ చేస్తే కాంగ్రెస్కు రిజల్ట్ వస్తుందో ఏమోనే భయపడతాను నా బోటుని. నేను ఒక సీనియర్ మనిషిగా చెప్తాను, నాకేం రాజకీయ పదవులు లేవు, మీరు బీజేపీలో నన్నేం ఆదరించలేదు, దగ్గరికి విలువలేదు, మాట్లాడలేదు, అయినా నేనేం బాధపడతలేను. కానీ మన పార్టీ బాగోగులు ఎట్లా అనే బాధతోనే చెప్తానా. నేను పూర్వం 20 ఏళ్ళు పనిచేసినటువంటి బీఆర్ఎస్ కూడా ఆదరణ లేదు. మీరు మేము కలిస్తే ఆదరణ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి అనవసరమైన గెలుపుని ఇవ్వకండి, అనవసరమైన రిజల్ట్ ఇవ్వకండి. మీరు ఎవరికి వారి భాషపోతే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఎడ్జి దొరుకుతుందో అని నాకు డౌట్ అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే మీ అంతర్గత కళాలు, ఇంటి పోరు, కవిత ఇంటి పోరు పలసనైంది పార్టీ.
బీఆర్ఎస్ పలసనవుడు, ప్రధాన ప్రతిపక్షం అనేది బీఆర్ఎస్ పలసనవుడు, 10 మంది అసెంబ్లీ మెంబర్లు కాంగ్రెస్ పార్టీకి పోవుడు, ఇవన్నీ కలిపితే ఏమైంది అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మీరు అల్కగా రిజల్ట్ని ఇస్తాను, మీరు అల్కగా రిజల్ట్ని ఇస్తాను, మీరు మనం బై ఎలక్షన్లో మీరు మీ అంతర్గత కళాలే అయినాయి, మీరు ఎవరికి వాళ్ళు పోటీ చేసిండ్రు. కాబట్టి మీ నిజమైన బలాన్ని గుర్తించుకోవాలి. మీకు మీరే బలవంతులు అనుకుంటే బలం కాదు. సార్ మీరు అన్నారు బీజేపీ అంటే ప్రథమంగా ఇప్పుడు సిటీలో వచ్చేసి బీజేపీది ఎక్కువ ఉంది అని చెప్పేసి. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు దాకా జరిగిన ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఉప ఎన్నికలు కానివ్వచ్చు, ఏదైనా కానివ్వచ్చు, అంటే బీజేపీ ఎక్కువ వినపడలేదు ముందు. దీనికి కారణం ఏమై ఉండొచ్చు మరి? అంటే ప్రజాక్షేత్రంలో ఎవరైతే పనిచేస్తారో ప్రజాక్షేత్రంలో ఎవరిని పెడితే మంచుకుంటుంది అనేటువంటి యోచన జరుగుతలేదు. మనోడు ఉండాలి, పాతోడు ఎవడైనా కానీ రిజల్ట్ రాని రాకపోని, రిజల్ట్తో పని లేదా, మనోడు ఉండాలి, ఎన్ని ఓట్లన్నా రాని పెడదాం అనేటువంటి ఒక ఆలోచనతోటి. మరి మొన్న దీపక్ రెడ్డిని నిలబెట్టిండు. దీపక్ రెడ్డి మనోడు కాదు, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినోడు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినోడు. నేను సోషల్ మీడియా ద్వారా అనేక మీడియాల ద్వారా నేను చెప్పిన, దత్తాత్రేయ బిడ్డకి ఇవ్వండి, దత్తాత్రేయ బిడ్డకి ఇవ్వండి, ఆమె అలై బలై నాయకురాలు. దత్తాత్రేయ గారు 2 సార్లు పార్లమెంట్ మెంబర్గా ఆడ వివరించిండు. విద్యాసాగర్ రావు లాంటి మాజీ గవర్నర్లు ఉన్నారు, వాళ్ళందరూ కష్టపడి పనిచేస్తారు అని చెప్తే వాళ్ళు ఇల్లే. అదే దీపక్ రెడ్డికి ఇచ్చిండు. దీపక్ రెడ్డి ఇక్కడోడు కాదు, తెలుగుదేశం పార్టీ. దీపక్ రెడ్డి ఢిల్లీలో పైరవులు చేసుకొని బతికేతోడు. అటువంటి వానికి టికెట్లు ఇచ్చిండ్రు. ఈ విధానానికి స్వస్తి చెప్పినంతసేపు మీ రిజల్ట్ గిట్లనే ఉంటుంది. చెప్పారా మీరు? అలానే మీడియా ద్వారా చెప్పిన. మీడియా ద్వారా నాకు ఎవరు కలవరు కదా, వాళ్ళు ఎవరు కలవరు. బీజేపీలోనే ఉన్నారు కదా. నేను బీజేపీలో ఉన్నా, కానీ బీజేపీ తప్పు చేస్తే నాకు ఈ వయసుకి బీజేపీ తప్పు చేస్తే నేను నెత్తికి తీసుకొని తిరగాల్సిన అవసరం నాకు లేదు. నేనేం కోరుకుంటలేను, బీజేపీ విజయం కోరుకుంటాను. నేను బీజేపీ పార్టీ నాకు ఏమైనా పదవి అని కోరుకుంటలేను. నాకు ఆఫీస్ బేరర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఆ స్థాయి కంటే ఎక్కువ దాటిపోయినా ప్రజలల్లో. నాకు రోజు ఒక 100 ఫోన్లు వస్తాయి, అన్నా మేము వీడియోని చూసినాం, నువ్వు 100 ఏళ్ళు బతకాలని నన్ను దీవిస్తారు. అది చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు. కానీ ఈ పార్టీ బాగుపడాలి, ఒకసారి ముఖ్యమంత్రిని చూసిపోవాలన్నది ఈ భూమి మీదకి వెళ్ళి. తెలంగాణలో కష్టపడ్డాం, అనేక రోజుల నుంచి బాధపడ్డాం. కాబట్టి ఒకసారి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని చూడాలనేటువంటి ఆకాంక్ష తప్ప నాకు ఇంకేం లేదు. అందుకని నేను ఎవరితో చెప్పాల్సిన అక్కర్లేదు, వాళ్ళని రిసీవ్ చేసుకున్నట్టు. సోషల్ మీడియాను వాడాలని ప్రధానమంత్రి చెప్తే సోషల్ మీడియాలో మాట్లాడుతాడు ఒక మెదక్ ఎంపీ, ఒక నిజామాబాద్ అరవింద్ తప్ప ఎవరు మాట్లాడరు. ఇది వాళ్ళ తెలివి, ఇది వాళ్ళ జాగ్రత్త. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో బీజేపీ ఎంత పాత్ర ఉంటుంది? మంచి పాత్రే ఉంటుంది, కానీ రిజల్ట్ అంత పాత్ర ఉండదు. మంచి పాత్రే ఉంటుంది, రిజల్ట్ కూడా రావచ్చు. పోటీ చేస్తుంది, తప్పకుండా పోటీ చేస్తుంది. మొన్న కూడా అంటే పోటీ జరుగుతుంది కానీ రీసెంట్గా ఉప ఎన్నికల్లో కూడా ప్రధానంగా 3 పార్టీలని లాస్ట్ ప్రధానంగా బీఆర్ఎస్ పేరు, కాంగ్రెస్ పేరే వినపడింది. కానీ ఈసారైనా మున్సిపల్ ఎలక్షన్స్లోకైనా వినపడుతుందా? అమ్మా నేనేమంటానంటే, వీళ్ళకు లోతైన విశ్లేషణ ఉంటే ఇదే అధ్యక్షుల వారికి కానీ పార్లమెంట్ మెంబర్ అయిన ఇద్దరు, బండి సంజయ్ గారు మన కిషన్ రెడ్డి గారు, ఇద్దరు మంత్రులు ఉన్నారు. వీళ్ళు పోయి ప్రధానమంత్రితో, లేకపోతే ఇవాళ కొత్త అధ్యక్షుడితో, లేకపోతే మన అమిత్ షా గారితో మాట్లాడి ఇవ్వాలనే నాంది పలకాలే టీఆర్ఎస్ను బీజేపీ కలిస్తే కాంగ్రెస్ పార్టీ పుట్టగతులుండే, కాంగ్రెస్ పార్టీకి రిజల్ట్ రాదు. ఇవాళ రాకున్నా మీరు 3 ఏళ్ళకైనా కలవాల్సిన పరిస్థితి ఉంటుంది. కలుస్తాయా? వీరికి దిక్కు లేదు, దానికి సక్కి లేదు, ఓనికి గుజి లేదు, ఇంకోని తడకలేదు. గుజున్నోడు తడుకున్నోడు కలవాలి. మీకే తెలుసు బాగా చెప్పాలి. గుజున్నోడు తడుకున్నోడు కలవాలి, కలిస్తేనే అవుతుంది, లేకపోతే దొంగలు పడతారు అంతే. అంటే యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మలిగిన తెలంగాణలో మీ అశ్రద్ధ వలన వెలుగుతుంది. సేఫ్ జోన్లో రేవంత్ రెడ్డి ఎందుకుంటానంటే, ఒక పక్క బీఆర్ఎస్ అంతర్గత కళాలు, ఒక పక్క బీజేపీ అంతర్గత కళాలు. దీంతో ఆయనను ఎవ్వరు ముట్టుకుంటలేరు. ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ కాకుండా మంచి హాయిగా
జీవిస్తాడు ఆయన. ఉమ్, హాయిగా నిమ్మలంగా ఉంటాడు. ఉమ్, నిమ్మలంగా ఉండేందుకు మీ అనైక్యత కారణం. అంతే. ఆ పార్టీ అనైక్యతలనే ఉన్నది. నైతికంగా దెబ్బతిన్నది పాపం, నైతికంగా దెబ్బతిన్నది. ఉమ్, కేసీఆర్ మూగమైంది గొంతు. ఉమ్, మొన్న ఒకరోజు వచ్చి మాట్లాడినంత మాత్రాన సరిపోదు. ఆయనది కనకడప్పోలుగా మోగేది. ఉమ్, ఆయన గొంతే తెలంగాణకు వరంగా ఉండేది. అవును. కానీ ఆయన- ఇప్పుడు ఆ గొంతు ఆ వినపడట్లేదు. గొంతు వినబడతలేదు, ఉమ్, కనబడతలేడు. ఆ గొంతు వినబడతలేదు, ఆయన కనబడతలేడు. పాత వీడియోలు వస్తాయి, పాతవి ఇదివరకు ఆరోగ్యం మాట్లాడి. బాగాలేదు అని చెప్పేసి ఉంది హెల్త్ కదా. మంచిగా లేదు, మనసు అంతకంటే మంచిగా లేదు. అంతే కదా. మనసు అంతా కంటే మంచిగా లేదు. కాబట్టి రిజల్టు కాంగ్రెస్ పరం అవుతుందేమో అని నాకు భయం అవుతుంది. ఉమ్, కాంగ్రెస్ పరం అవుతుందేమో అని నాకు భయం అవుతుంది మీకు అనిపిస్తుందా? అనిపిస్తుంది. ఆ, కానీ వీళ్ళు జాగ్రత్త పడాలనేది నా విజ్ఞప్తి. ఓకే, మంచిగా. నేను విజ్ఞప్తే చెప్తాను. ఉమ్, బీఆర్ఎస్ వాళ్ళు ఆలోచించుకోవాలి, ఉమ్, బీఆర్ఎస్ వాళ్ళు ఆలోచించుకోవాలి, ఉమ్, బీజేపీ వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ముఖ్యమైన వ్యక్తులు పోయి అమిత్ షా గారు లాంటితో మాట్లాడి ఇవాళ మనం ఈ మున్సిపల్ ఎన్నికలనే మన రిజల్ట్ చూపెడితే నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలలో మన విజయం తథ్యమని నేను భావిస్తాను. ఓకే. ఇప్పుడు ప్రతి పార్టీ అంటే గ్యారంటీ కార్డులు పట్టుకొచ్చి అధికారంలోకి వస్తుంది. కానీ అది నార్మల్ సామాన్యుడికి ఇప్పుడు గ్యారంటీ కార్డులు ఏంటి, మీకు అది ఇస్తాము, ఆ హామీలు ఈ హామీలు అని చెప్పేసి అంటుంది. సామాన్యుడికి అందుతున్నాయా, లేదు అంటే రాష్ట్ర ఖజానాలోకి అప్పులుగా మారుతుందా? అమ్మ హామీల కోట్లేరు, హామీలు హామీల కాదంటారా కోట్లేరు, అసలు? హామీల కోట్లేరు. ఉమ్, ఎవరిని ఓడియాలనేది వాడు డిసైడ్ చేసుకుంటాడు. ఉమ్, ఎవరిని ఓడియాలి, ఎవడు అశ్రద్ధగా ఉన్నాడు, ఎవరిని గెలిపియాలనేది డిసైడ్ చేసుకుంటారు ఓటరు. ఉమ్, పైసలు తీసుకుంటారు, హామీలు వింటారు. ఉమ్, నీ ఇంటి నుంచి ఇస్తాను ఆవరా అని అనుకుంటారు. ఉమ్. నీ ఇంటి నుంచి ఇస్తాను ఆవరా, చాలా నిజాయితీ మాట్లాడతారు. అందుకే నీ ఇంటి నుంచి ఇస్తాను ఆవరా, మా పైసలు మాకే ఇస్తాను. అంతే. ప్రతి ఒక్క సామాన్యుడు అంతే అనుకుంటారు. వీళ్ళు అనుకుంటారు మనం హామీలకు ఓట్లు వేసిండ్రని. వాళ్ళు హామీలకు ఓట్లేయరు. ఉమ్, నువ్వు తాపిస్తే తాగుతారు, తినిపిస్తే తింటారు, ఉమ్, పైసలు ఇస్తే తీసుకుంటారు. ఉమ్, అన్ని పార్టీల వాళ్ళ దగ్గర తీసుకుంటారు. ఉమ్, ఏ పార్టీని ఓడియాలి, ఏ పార్టీని గెలిపియాలనేది వాళ్ళు డిసైడ్ అవుతారు, వాళ్ళు ఓట్లేస్తారు. ఉమ్, అందరికంటే తెలివైనోడు తెలంగాణ ఓటరు. యావత్ భారతావనిలే, ఉమ్, యావత్ భారతావనిలే 1000 ఏళ్ళ బానిసత్వం, 70 ఏళ్ళ స్వాతంత్రంలో వాళ్ళు కష్టపడ్డంత కష్టం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఇక్కడ కష్టపడ్డంత కష్టం ఇవ్వాలి వల్లే వాళ్ళు మాత్రమే రిజల్ట్ ఓరియంటేషన్ ఉంటారు. వీళ్ళు ఎంత పర్సెంట్ ఉంటారమ్మా? అప్పర్ క్యాస్ట్ 6% ఉంటారు, మిగతాది మొత్తం వాళ్ళే. ఆ, కాబట్టి ఓనాడు పాలితులు మేము ఏలికలమై కూర్చోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి మీరు రాబోయే రోజులు బీసీల రోజులు, ఉమ్, రాబోయే రోజులు ఎస్సీ ఎస్టీల రోజులు. ఉమ్, మీరు అధికారానికి దూరం గండి, ఇప్పటికైనా ఇడిచి పెట్టండి. ఉమ్, ఇది అగ్రవర్ణాలు అర్థం చేసుకోవాలి. 77 ఏళ్ళు మీరే పరిపాలించారు ఈ ప్రాంతాన్ని. చాలదా? ఇంకా ఉమ్, సరిపోలేదా? అధికార దాహం సరిపోలేదా? ఉమ్. డబ్బులు సరిపోలేదా? మరి ఇంకేమక్కరా? సరిపోయినట్టే కదా. ఇంకేమక్కరా? ఉమ్, అచ్చా డబ్బులు లేనినాడు కేసీఆర్ ఆదరణ ఎట్లుండే, ఉమ్, ఇవాళ డబ్బులు ఉన్నాడు కేసీఆర్ ఎట్లున్నాడు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఆయన చూసుకుంటే చాలు. ఇప్పుడు తెలంగాణ అంటే ఇప్పటికీ కూడా బాగా నిరుద్యోగ ఇది ఎందుకు ఇంకా కొనసాగుతుంది? నిరుద్యోగ వేట కోసం ఒక అంటే తెలంగాణలో యువతకు మోసం చేసిందా నార్మల్గా? నిజంగా తెలంగాణ యువత ఉమ్. తెలంగాణ వస్తే మనకు అందరి నౌకర్లు అయితే కావచ్చు. అసలు ఇంకా ధర్నాలు జరుగుతూనే ఉన్నాయి దాని గురించి. ధర్నాలు జరుగుతూనే ఉన్నాయి. నేను యువతకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తాను. ఉమ్, గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని ఉంటాయి? ఉమ్, గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని ఉంటాయి? అవును. నేను నీ యువతకు ఒక విజ్ఞప్తి చెప్తాను. ఉమ్, మొక్కజొన్న కంకులు అమ్ముకున్నోడు కూడా మంచిగా వస్తాడు. అవును. మొక్కజొన్న కంకులు అమ్ముకున్నోడు కూడా మంచిగా వస్తాను. ఉమ్, ఫాల్స్ ప్రెస్టేజ్కి పోకండి, ఉమ్, ఏ పనైనా చెయ్యండి, అవును. గౌరవంగా బతకండి. ఉమ్, అమెరికాలో నా మనవాడు ఉంటాడు, ఉమ్, వాడు మంచి యూనివర్సిటీలో చదువుతాడు, ఉమ్, కానీ వాడు లారీ నడుపుతాడు, వ్యాన్ నడుపుతాడు. ఉమ్, వ్యాన్ నడిపి మహాళ్ళకు సామాన్ ఎత్తాడు, ఉమ్, గౌరవంగా బతాడు. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ₹1 కూడా తీసుకోడు. ఉమ్, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఉమ్. వాళ్ళ అమ్మ ఒక ప్లాట్ కొనుక్కుంటే ఇప్పుడు చూసేవాళ్ళు మీకంటే మీ మనవడిని పంపించినారు, కానీ మాకు పంపడానికి వెళ్ళడానికి కూడా నా వీల్లేదని బిడ్డ అంటున్నారు. పోయిందా? ఆ, నా బిడ్డ పోయి నేను మనవాడిని పంపలే, ఉమ్, నా బిడ్డ పోయింది. ఆ. నా బిడ్డ పోతే ఇప్పుడు చూసేవాళ్ళు అదే అంటారు, అందుకని నా అడుగుతున్నా. బిడ్డ పోయింది, ఉమ్, కష్టపడి చదువుకున్నది, ఉమ్, సైకిల్ దొక్కి చదువుకున్నది. బా, ఆ,
పంచర్ అయితే కూడా 5 పైసల బిల్ల లేకుండేది అమ్మాయి దగ్గర. అంత కష్టపడేది. ఒక్కటే పైజామా, ఒక్కటే షర్ట్ ఉండేది. అది ఉతికి పిండేసుకొని మళ్ళా తెల్లారి పోయేది. నేను తెల్ల బట్టలు వేసుకున్నా, పట్టు బట్టలు వేసుకున్నా అనేది కాదు. నా బిడ్డ అంతా కష్టపడ్డది. నేను కన్నీళ్లతో చెప్తానా, నిజాయితీగా యువతరానికి నేను విజ్ఞప్తి చేసి చెప్తానా, దండం పెట్టి చెప్తానా, మీరు ఫాల్స్ ప్రెస్టేజ్ పోకండి, కష్టపడి పైకి రండి, శ్రీమంతులు కండి, ధీమంతులు కండి, ధైర్యవంతులు కండి. ఇవాళ ఇతర దేశాలలో కూడా ఏం లేదు, మన దేశమే బ్రహ్మాండంగా ఉన్నది. ఈ దేశంలో మీ యొక్క సర్వీస్ను ఉపయోగించండి. ఈ దిక్కెమేల పాలకులను దించండి. మీరే పాలకులు కండి, మీరే పాలకులు కండి. ఇంకెన్నాళ్ళు ఈ దరిద్రులు ఎన్నాళ్ళు ఉండాలి? ఇంకా వాళ్ళని దించి పడేయండి. మీరే ఏలికలు కండి. అసలు మీ మాటలు ఏంటంటే ఇలా వస్తుందన్నమాట. ఇంత అంటే మీ రాజకీయ జీవితం కాదు, మీకు జరిగిన జీవితం ఎంత చూసుండి ఇట్లా మాట్లాడతారు. ఎందుకంటే నోటిఫికేషన్ల కోసం మాకు జరిగిన అవమానం మీకు జరగద్దని, మా తరం పడ్డది అవమానాలు మీకు రావద్దని, మాతోనే అంతం కావాలని, మీరు గౌరవప్రదంగా ప్రపంచ దేశాలల్లా తలెత్తుకొని బతకాలని. ప్రపంచ దేశాలల్లా, ఈ దేశమే కాదు, ప్రపంచ దేశాలల్లా ఒకప్పుడు భారతావని విద్య నేర్పింది, విశ్వవిద్యాలయాలకు నిలయమైంది ఒకప్పటి భారతావని. ప్రపంచంలో దేశాలు లేకుండే, ప్రపంచంలో ఇన్ని దేశాలు లేకుండే, ఒకే హిందూ దేశం విదేశ దండయాత్రలను ఎదుర్కొని ఇక్కడ సంస్కృతిని నాశనం చేసుకొని బతికే దేశం ఇది ఒక్కటే. కానీ రతనాల సీమ ఇది బంగారు భూమి ఇది. ఇక్కడ నుంచే బంగారం కొల్లగొట్టుకపోయినలు తురుష్కులు కానీ, పార్సీలు కానీ, పార్సీలు కాదు, పార్సీలు మన దేశంలో ఉన్నారు, కానీ అనేక మంది విదేశీ దండయాత్రలకు నిలయమైంది ఇది. కానీ మన సంస్కృతి ఇంకా కాపాడబడ్డది. ఇప్పటి వరకు మన సంస్కృతిని ఎవరు ముట్టలేదు. ఇవాళ సనాతన ధర్మం గురించి అనేక విషయాలు చెప్తాను కదా. సనాతన ధర్మం అనేది ఈ యావత్ భారతావనిలో ఇవాళ ప్రపంచ దేశాలకు విద్యనిచ్చింది, వేదాలను ఇచ్చింది. అధర్వణ వేదం అనేది ఇవాళ ఆటం బాంబు కనుక్కునేది విద్య ఏదైతే ఉన్నదో ఆనాడే మన బాణ విద్యతో ఉన్నది. కురుక్షేత్ర సంగ్రామంలో వాడిన బాణాలన్నీ కూడా సనాతన ధర్మంలో అధర్వణ వేదంలో ఉండేది. పాశుపదాస్త్రం అంటే ఇవాళ ఆటం బాంబు ఏదైతే ఉన్నదో అదే పాశుపదాస్త్రం, అదే శివధనస్సు. కానీ ఇప్పుడు సనాతన ధర్మం గురించి కొన్ని పోరాటాలు జరుగుతున్నాయి. అది కూడా తెలంగాణలో విజృంభిస్తున్నాయి. గుడ్లు కూల్చివేత, గుడ్లో మలమూత్ర విసర్జన, ఇట్లా అసలు మీరు చూసారేవి? అది నేనేమంటానంటే విదేశీ దండయాత్రలు, తురుష్కుల దండయాత్రలు ఈనాటి కావు, అనేక సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. కాబట్టి ఈ దండయాత్రలు మనకు కొత్త కాదు. ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చినాక 77 సంవత్సరాల స్వాతంత్రంలో నెహ్రూ గాంధీ చేసిన కుట్ర ఇది. ఇవాళ పాకిస్తాన్, బంగ్లాదేశ్ రాజ్యాలు ముస్లింల కోసం ఇచ్చిన రాజ్యాలు. ముస్లింలను ఇక్కడ ఎందుకున్నారు? వాళ్ళు వాళ్ళ దేశంలోకి వెళ్ళిపోవాలి కదా. వెళ్ళిపోకుండా చేసింది గాంధీ, వెళ్ళిపోకుండా చేసింది నెహ్రూ. వాళ్ళ పురుషార్థం వల్లనే 77 ఏళ్ళ స్వాతంత్రంలో ఇవాళ కూడా అనుభవించాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. వాళ్ళ వల్ల స్వతంత్రం వచ్చింది కదా మనకి. వాళ్ళ వలన రాలే, సుభాష్ చంద్రబోస్ వలన వచ్చింది, భగత్ సింగ్ ఆజాద్, చంద్రశేఖర్ వలన వచ్చింది. ఈ దుర్మార్గులు చరిత్ర వేరే తిరిగి రాసుకున్నారు అంతే తప్ప వాళ్ళు యావత్ భారతావనికి ద్రోవులు ఎవరంటే గాంధీ, నెహ్రూ మాత్రమే. వాళ్ళ కుటుంబం చేసినంత చెడ్డ, వాళ్ళ కుటుంబం చేసినంత ఈ దేశానికి చెడు ఏ వాళ్ళు చేయలేదు. 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ముస్లింలను ఓటు బ్యాంక్ చూసింది, మనుషులకు చూలే. హరిజనులను ఓటు బ్యాంక్ చూసింది, మనుషుల వద్దకు చూలే. అందుకనే వాళ్ళు చేయబట్టే మనకి ఈ గతి వచ్చింది. కాబట్టి మీరు ఇప్పటికైనా మీ యొక్క ఇవాళ ఆల్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీ నాశనం అయిపోయింది. ఇవాళ యావత్ భారతం అని ప్రపంచ రాజ్యాలల్లో, ప్రపంచ దేశాల సరసన ఒక వెలుగు వెలుగుతుంది. కాబట్టి ఈ వెలుగులో తెలంగాణ కూడా వెలగాలన్న నా విజ్ఞప్తి. తెలంగాణ బీజేపీ కానీ, తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులు కానీ, మనకు నిజమైన తెలంగాణ రాలేదు. అద్దుల తెలంగాణ వచ్చింది, హక్కుల తెలంగాణ రాలేదు. హక్కుల తెలంగాణ కోసం పోరాడండి. రేపు రాబోయే రోజుల్లో బీజేపీని కానీ, ఉద్యమకారులను కానీ దగ్గర తీసుకొని
రాబోయే రోజులలో తీర్చిదిద్దాల్సిందిగా నా విజ్ఞప్తి. ఈ గుళ్ళ మీద దాడుల గురించి మీరు ఎలా ఖండిస్తారు? గుళ్ళ మీద దాడులు ఈనాటి కావు, ఎన్నటి నుంచో జరుగుతున్నాయి. ఈనాడు కూడా ఖండించవలసిందే. దాతలు ఎంతో మంది ఉన్నారు. గుళ్ళ మీద ధర్మాన్ని నిలబెట్టాల్సిందే. అన్ని గుళ్ళను పునరుద్ధరించాల్సిందే. దాతలు అనేక మంది ఉన్నది. పైసల కోసం రంది పడకుండా సుమా, పైసలు వస్తాయి, దాతలు ముందడు కానీ. ఈనాడు యువతరం కూడా హిందూ ధర్మాన్ని ధర్మో రక్షిత రక్షిత. మైనార్టీ అతను మూత్ర విసర్జన చేస్తే అతను పిచ్చోడని అంటున్నారు. పిచ్చోళ్ళు అయితేనే బలమూత్రం చేస్తారు కదా. ఇప్పుడు చర్చిలను పవిత్రంగా చూడాల్సిందే, మసీదులను పవిత్రంగా చూడాల్సిందే, గుళ్ళను కూడా పవిత్రంగా చూడాల్సిందే. ఇప్పుడు ఈ ధర్మం, హిందూ ధర్మం ఏదైతున్నదో అన్ని ధర్మాలను ఇముడ్చుకున్న ధర్మమే హిందూ ధర్మం. హిందూ మతం కాదు, హిందూ ధర్మం. హిందూ మతం కాదు, ధర్మం. ఈ ధర్మాన్ని ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి పౌరుడు, వాడు బౌద్ధు కానీ, జైన్ కానీ, లేకపోతే ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ అందరూ కూడా గౌరవించాలి. ఈ దేశాన్ని గౌరవించాలి. దేశం మన తల్లి లాంటిది. తల్లి లాంటి తల్లిని అవమానిస్తే నిన్ను నువ్వు అవమానపరుచుకున్నట్టే. కాబట్టి దేశాన్ని అవమానించకు. దేశంలో జరిగే దౌర్జన్యాన్ని ఖండించు, ఎదిరించు, కొట్లాడు, నిలబడు. ఇంకా మన తెలంగాణలోకి వస్తే అభివృద్ధి పేరిట ఇప్పుడు నాయకులు ఏంటంటే పార్టీలు మారుతున్నారు. మీరేమన్నా కాంగ్రెస్ మట్టు పెట్టాలి, ఇంకా అంటే ఈ రెండు పార్టీలు కలిస్తే కాంగ్రెస్ ఉండదని అంటున్నారు. కానీ కాంగ్రెస్లో ఇప్పటికీ 10 మంది దాకా వెళ్ళినారు, మీరు చూసే ఉంటారు. దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? అంటే అభివృద్ధి కాంగ్రెస్ రాకపోతే ఎందుకు వెళ్తారు వాళ్ళు? నేనేమంటానంటే, ఇప్పుడున్న లీడర్లు గారు లీడర్లే కదంటారా? ఇప్పుడున్న లీడర్లతోనే మొత్తం కాదు, యువతరం మేలుకోవాలి. మీరు ఉద్యోగాలు కాదు రాజకీయాలు చేయాలి. మీరు ఉద్యోగాలు కాదు రాజకీయాలు చేయాలి. మీరు రాజకీయాలు చేయాలి, స్వచ్ఛమైన రాజకీయం చేయాలి. 77 ఏళ్ళ స్వాతంత్రంలో ఈ దేశం ఈ దేశం ముందడి పోతుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ముందడి తీసుకుపోతాడు. ఆయనకు మద్దతు ఇవ్వండి. మీరందరూ కూడా ఏకీకృతమై మద్దతు ఇవ్వండి. ఆయనకంటే ఆయన కాదు, ఆయన పార్టీకి ఇవ్వకపోండి. కానీ మీరు ఒక స్వేచ్ఛా భారత్ను నిర్మించండి. ఈ తెలంగాణను అద్దుల తెలంగాణ కాదు. ఇవాళ మనం పర్సంటేజ్ ఎంతమంది అయితే ఎస్సీ ఎస్టీలు బీసీలు ఉన్నారు, అత్యధిక జనాభా కలిగిన బీసీ ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రయత్నం చేయండి. అగ్రవర్ణాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తానా, మీరు పరిపాలించిన కాడికి చాలు. మీరు అలసిపోలేదు, మీ వాటా మీరు తీసుకోండి. మీరు 6% ఉన్నారా 7% ఉన్నారా, మీ వాటా మీరు తీసుకోండి. మిగతా దాన్ని మాది మేము ఏలుకుంటాం, మాది మేము పరిపాలించుకుంటాం. దీనికి యువతరం సపోర్ట్ చేయాలని నా విజ్ఞప్తి. ఇప్పుడు మనం చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు జాగృతి కవిత గారు చెప్పాలి అంటే, ఎందుకు ఈ పదం తీసుకొస్తున్నాను అంటే, గత 10 ఏళ్ళుగా అధికార పార్టీ అంటే వాళ్ళదే అయినా అప్పుడు మాట్లాడిన కవిత గారు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి? హరీష్ రావు గారు అంటే, హరీష్ రావు గారు వల్లే అంటే టీఆర్ఎస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అన్న వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు? ఆమె వల్లనే వస్తాను చెడ్డ పేరు వస్తుంది అంతే. ఏ స్త్రీమూర్తి కూడా తివారి జైల్లో ఉండదు, లిక్కర్ దందా చేయదు. ఆమెకి ఏమైనా అన్యాయం జరగచ్చు, కానీ తనతో కొట్లాడుకోవాలి, అన్నతో కొట్లాడుకోవాలి, ఇంటికి పోయి మాట్లాడుకోవాలి మర్యాద. ప్రజలకు వచ్చి చెప్పుకుంటూ రాదు, ఇంటికి పోయి మాట్లాడుకోవాలి, వాళ్ళ అమ్మతో మాట్లాడుకోవాలి, వాళ్ళ తండ్రితో మాట్లాడుకోవాలి. తండ్రికి చాలా ప్రేమ, ఆయన గుండె వలికి చచ్చెట్ అయిండు. ఎందుకు ఆగం చేస్తాను, నువ్వెందుకు ఆగం అవుతాను? నీకు అదివరకు ఏముండే, ఇప్పుడు పర్వాలేదు కదా, మంచిగానే బతాను కదా. అందుకనే నీ కుటుంబాన్ని దిద్దుకో. అనవసరమైన అగౌరవం, నీ బావైనా ఎవరైనా అనవసరంగా బజారు పాలు కాకండి, బాధపడకండి. అంతేనమ్మా, అంతకు మించి ఏం చెప్పారంటారా? మీరు ఫస్ట్ 20 ఏళ్ళు కదా మీరు ఉంది, 20 ఏళ్ళుగా అంత సన్నిహితంగా ఉండి అరే కేటీఆర్కు నేనే కండువ కప్పినమ్మా, నేనే సభ్యత్వం ఇచ్చిన, నేనే కొరివిల కండువ కప్పి నేనే సభ్యత్వం ఇచ్చిన కేటీఆర్కు. నా టికెట్ ఏమైతుంది అంకుల్ అని కవిత నన్ను అడిగేది. కవిత నా కూతురు లాంటిది, నా బిడ్డ లాంటిది. నేను బాధపడి చెప్తాను కవిత మీద, నేను కోపం వచ్చి చెప్తలేను. అంటే పార్టీ వారసత్వం కోసం ఇదంతా చేస్తున్నారా? లేదు అంటే కాదమ్మా, నేనేమంటానంటే తండ్రి ఏడితే మంచిదా అనమ్మా, అన్న ఏడితే మంచిదా, తండ్రి ఏడితే మంచిదా, తల్లి ఏడితే మంచిదా, నీ ధనం పాడుగా నువ్వేం చేసుకుంటావు? అంటే ధనం కోసమే చేస్తున్నారా? ధనం కోసం కాకపోతే దేనికోసం? పవర్ కాకపోతే దేనికోసం? ఎవడైనా గింతే బుక్కెడం ఎత్తుకుని తింటాడు, చచ్చిపోయేనాడు ఏమీ కొంచబోడు.
వెల్ సెట్. చచ్చిపోయినాడు ఎవడే ఉంచబోడు. అవును. అందుకనే బతికినంత కాలం మంచి బతుకు వచ్చి చచ్చిపోతే సార్ ఉమ్. అంటే ఇంతకుముందు మీరు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబం ఎట్లా ఉండేది నార్మల్గా? మంచిగానే ఉండేది. వాళ్ళు ఏం చేసిందని పదవులు, వాళ్ళు ఏం చేసిందని పదవులు, వాళ్ళ ఉద్యమంలో ఏమో వాళ్ళ పాత్ర ఎంత దీనిపై చెప్పాయి కాదు. ఆమె తన పార్టీలో కూడా మావోయిస్టును ఇలా అంటే సామాన్యులను రాణిస్తున్నారు. దీనికి ఏం చెప్తారు మీరు? అంటే ఇంతకుముందు ఇది లేదు కదా, అంటే వ్యతిరేకం కాదమ్మా, ఉద్యమం చేసిన రోజు కూడా మావోయిస్టులు, మాజీ మావోయిస్టులు అందరూ వచ్చింది. కానీ ఇప్పుడు బాగా కనిపిస్తుందండి. లేదమ్మా, నాకు తెలుసు కదా, లెఫ్టిస్టులు, రైటిస్టులు, మావోయిస్టులు అందరూ పనిచేస్తేనే తెలంగాణ వచ్చింది. అవునవును. ఆనాడు మావోయిస్టు పార్టీ తీర్మానం చేసింది, బీజేపీ పార్టీ తీర్మానం చేసింది, సుష్మా స్వరాజ్ శిరోముండనం చేసుకొని పార్లమెంట్ ముందట కూర్చుంటానని శపథం చేసింది. సోనియా గాంధీ బతిలాడి నేను బిల్లు పెడతాను సమర్థిస్తామని అడిగితే ఆమె బిల్లు పెట్టి సోనియా బిల్లు పెట్టి ఆనాడు ముగ్గురు అమ్మలు కలిస్తే ముచ్చటగా తెలంగాణ వచ్చింది. సుష్మా స్వరాజ్ కాదు, స్పీకర్ ఉండే మీరా కుమారి గారు, సోనియా గాంధీ గారు, ముగ్గురు కలిస్తే తెలంగాణ వచ్చింది. ఆ వచ్చిన తెలంగాణను తెర్లు చేసింది వీళ్ళ కుటుంబం. అందుకనే వచ్చిన తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈనాటి తెలంగాణలో నివసించే ప్రతి యువకుల మీద ఉన్నది. నిజమైన తెలంగాణ రాలేదు, ఆ తెలంగాణ కోసం పోరాడమని నా విజ్ఞప్తి. ఓకే సార్, రైట్. సో మరిన్ని విషయాలు అంటే మీతో మాట్లాడితే ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మేము పుట్టక ముందు నుంచి మీరు రాజకీయం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ విషయాలు ఇంకా మనం ఏమన్నా ఉంటే సార్తో మళ్ళీ ఇంటర్వ్యూ అయితే పెట్టించుకుందాం, ఇంకా వెళ్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇక్కడ దాకా వచ్చి మంచి విషయాలు చెప్పినందుకు. చాలామందికి యువతకు కూడా ఎలాంటి సందేశాలు ఇవ్వాలో అవి కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.